తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీ యందు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ గీతాకుమారి, వాకాడు సిఐ హుస్సేన్ బాషా పర్యవేక్షణలో వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు, చిట్టుమూరు సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబలరామయ్య మరియు పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కాలనీని పోలీసులు జల్లెడబట్టారు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. ఈ మేరకు సరైన పత్రాలు లేనటువంటి పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మరియు స్థానిక డీఎస్పీ సిఐ ఆదేశాల మేరకు బీసీ కాలనీ యందు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. అసాంఘిక శక్తుల నిర్మూలనతో పాటు ప్రజల రక్షణకు తామున్నామని భరోసా కల్పించే దిశగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ అయిపోయింది. 2008లో కొన్నాము, 23కి అయిపోయింది రిజిస్ట్రేషన్. కానీ ఏమని త్వరగా తీసుకు లేదు సార్, ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మీకు చేసి ఇస్తామని చెప్పారు. ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము వస్తాము. ఈరోజు మా ఉన్నతాధికారులు గవర్నమెంట్ ఎస్పీ గారి, మన డిఎస్పీ గారి, మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పూట 5 గంటల నుంచి మన వాకాడు బీసీ కాలనీ యందు కార్డన్ సెర్చ్ అనే ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనం అన్ని ఇళ్లని క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో భాగంగా కొన్ని వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 7 వెహికల్స్ మేము సీజ్ చేశాము. అందులో ఏమిటంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి సరైన పత్రాలు లేని వెహికల్స్ని మేము సీజ్ చేసి వాటిని మేము స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఏదైనా మీకు డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే తీసుకొచ్చి మాకు ప్రొడ్యూస్ చేస్తే కనుక తీసి మీకు రిటర్న్ చేస్తాము. లేదంటే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోబడను తీసుకుంటాము. మరి ముఖ్యంగా తెలియజేయడానికి ఎండాకాలం కాబట్టి దయచేసి అందరూ కూడా వెహికల్స్ డాక్యుమెంట్స్ బాగా పెట్టుకోండి. ఉదయం పూట మీకు మీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే ఉదయాన్నే మీరు కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం టైంలో బాగా తీవ్రంగా ఉన్న టైం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలలోపు దయచేసి బయటికి రాకుండా కొంచెం ఎక్కువ వాటర్ తాగుతూ మజ్జిగ తాగుతూ మీరు మీ ఆరోగ్యాన్ని పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో మేము వెహికల్ చెక్ చేసేటప్పుడు బాగా పరిశీలించింది ఏంటంటే డాక్యుమెంట్స్ లేకుండా ప్లస్ లైసెన్స్ లేకుండా హెల్మెట్స్ లేకుండా ఎక్కువగా వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు సరైన పత్రాలు పెట్టుకుని హెల్మెట్స్ పెట్టుకుని డ్రైవ్ చేసి మీకు మీ యొక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.